సమయంలో ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అటువంటి అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క కృపతో మరొకసారి ఈ విధంగా వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో యవన సేవకుడైనటువంటి తిమోతి గురించి ఉదయకాల సమయమున మనం ధ్యానం చేద్దాం. తిమోతి గురించి మనము చాలా సార్లు వినే ఉంటాం. అనే సమయంలో మరొకసారి తిమోతి గురించి ధ్యానం చేద్దాం. తిమోతి పౌలుకు అత్యంత ప్రియుడుగా ఉండడం మనం పరిశుద్ధ గ్రంథంలో ఎరిగిన వారమే. ఈ యొక్క సమయంలో తిమోతిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మనం ధ్యానం చేద్దాం. తిమోతి యొక్క తల్లి యూదురాలు, తండ్రి గీసు ద్వేషిస్తుడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అదేవిధంగా తిమోతి లూస్త్రా అనే ఊరికి కూడా చెందినవాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం మనం గమనిస్తుంటున్నాం. ఈ సమయంలో అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనాన్ని మనం మొదటగా చదువుకుందాం. అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం. పౌలు దెబ్రెకు లుస్త్రాకు వచ్చాను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడని అక్కడ వాక్యంలో రాయబడింది. పౌలు దెర్బేకు లూస్త్రాకు వచ్చినని అక్కడ ఒక శిష్యుడు ఉంటున్నాడు. ఆ శిష్యుడు ఎవరంటే తిమోతి అని అక్కడ వాక్యంలో రాయబడింది. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడని, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఇక్కడ రాయబడి ఉండడం మనం చదువుకొని ఉంటున్నాం. మొదటిగా ఇక్కడ తిమోతి గురించి ధ్యానం చేస్తే, తిమోతి అనే మాటకు మనందరికి కూడా బహుశా తెలిసి ఉంటుంది. తిమోతి అనే మాటకు దేవుణ్ణి గణపరిచేవాడని అర్థం. తిమోతి అనే మాటకు దేవుణ్ణి గణపరిచేవాడని అర్థము. మనము కూడా దేవుణ్ణి గణపరిచే వారమై ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నన్ను గణపరిచే వారిని నేను గణపరిచుదును, నన్ను ఎవరైతే తృణీకరిస్తారో వారు తృణీకారం ఉండదురని వాక్యంలో రాయబడింది. తిమోతి అనే పేరుకు అర్థము దేవుని గణపరిచేవాడని. మనము కూడా ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి గణపరిచే వారముగా ఉండాలి. ఎందుకంటే ప్రభువు సమస్తమును సృష్టించిన వాడంటున్నాడు. ఆయన చిత్తమును బట్టి సమస్తము ఈ విధంగా సృష్టించబడింది గనుక ఆయన మహిమ ఘనత ప్రభావం పొందడానికి అర్హుడు, యోగ్యుడు గనక మనము కూడా ప్రభువును గణపరిచే వారమై ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడైతే గణపరుస్తామో దేవుడు తప్పకుండా మనకు రావాల్సినటువంటి ఘనత మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. చాలా మంది ఈ దినాల్లో మనం గమనిస్తే మనుషులు ఘనత పొందాలని ఎంతగానో తహతహలాడుతూ ఉంటారు. కానీ మొదటిగా మనము దేవుణ్ణి గణపరిచే వారముగా ఉండాలి. అందుకే వాక్యంలో రాయబడింది, మనుష్యుడు ఏ పాటి వాడు అతన్ని గణపరచనేలా అని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చాలా మంది ఈ దినాలలో మనుషులను గణపరుస్తుంటున్నారు. ఇది దేవుడు ఇష్టపడడం లేదు. మనుషుడు ఏ పాటి వాడు, మనుషుని ఏ విధంగా మీరు గణపరుస్తుంటున్నారని యోబు గ్రంథము 7:17 వచనంలో రాయబడి ఉంది. మనుష్యుడు ఏ పాటి వాడు అతన్ని గణపరచనేలా అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ దినాల్లో మనుషులు ఘనత కొరకు ఎంతగానో పరిగెడుతుంటున్నారు, ప్రయాసపడుతుంటున్నారు. కానీ మనం ఒకటి తెలుసుకునే వారమై ఉండాలి, ప్రభువును మనం గణపరిచే వారముగా ఉండాలి. ప్రభు ఇచ్చే ఘనతను మనం పొందుకునే వారమై ఉండాలి తప్ప ఆయనకు ఘనత రాకుండా, ఆయనకు మహిమ రాకుండా మనము అడ్డుగా ఉండకూడదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే హేరోదు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, హేరోదు ప్రజల ద్వారా ఏం పొందాడు చెప్పండి? ప్రజల యొక్క ఘనతను అతడు పొందుకున్నాడు ప్రజల ద్వారా. అపోస్తల కార్యములో మనం గమనించినట్లయితే 12వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉంటుంది, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి.
ఏ రోజు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నాడు. కూర్చొని అతడు ఎప్పుడైతే ఉపన్యాసం చేశాడో జనులు ఏమంటున్నారు, ఇది దైవస్వరం అంటున్నారు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలను వారు ఏ మాటలతో పోల్చారంటే, ఇది దేవుని స్వరమని, ఇది మానవుని స్వరము కాదని అక్కడ ఉన్న వారు కేకలు వేసినప్పుడు, అప్పుడు దేవునికి రావాల్సినటువంటి మహిమ, ఆయనకు చెందవలసినటువంటి ఘనత చెందకుండా ఈ హేరోదు మహిమ పొందడం ద్వారా, హేరోదు ఘనత పొందడం ద్వారా రాయబడింది, ప్రభువు దూత అతన్ని మొత్తెను, అతడు పురుగులు పడి అతని ప్రాణం విడిచిన వాక్యంలో రాయబడింది. మన జీవితాల్లో కూడా మనం కొన్నిసార్లు ఉప్పొంగుతూ ఉంటాం. నేను ఇంత ప్రార్థన చేస్తుంటున్నాను, ఎవరైనా మనం వాక్యం చక్కగా చెప్పామనుకోండి, ఎవరైనా మనల్ని బాగా పొగినప్పుడు మనకు తెలియకుండానే మనకి గర్వం రావడం, మనమే హెచ్చించుకోవడము, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తుంటున్నాయంటే ఆ యొక్క సాతాను కలిగించే ఆలోచనలు. అందుకే మన జీవితాల్లో కూడా సాతానుకు మనం చోటు ఇవ్వకూడదు. ఎవరైనా దేవుని పరిచయం చేసినప్పుడు, దేవుడికి మనల్ని పరిచయం బట్టి మనల్ని ఎవరైనా అభినందించినప్పుడు మనం మొదటిగా ప్రభువును గణపరిచే వారం ఉండాలి. ప్రైజ్ గాడ్, ఇది దేవుని ద్వారా చేయగలిగాం, ఈ పరిచయం దేవుని ద్వారా చేయగలిగాం, ఈ యొక్క కార్యము దేవుని ద్వారా చేయగలిగామని మొదటిగా దేవుణ్ణి మయంపరిచే వారం ఉండాలి, దేవుని గణపరిచే వారం ఉండాలి. ఈ దినాల్లో మనుషులు చాలా మంది సేవకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా మంది ఘనత కొరకు, తమ స్వలాభం కొరకు, స్వప్రయోజనం కొరకు, ప్రజల ద్వారా మెప్పు పొందుకోవాలని ఈ విధంగా ప్రజలనే సంతోషపరిచే వారు ఉంటున్నారే తప్ప, ప్రభువుకి నేను చేసే కార్యం ద్వారా, నేను పాడే పాట ద్వారా, నేను చేసే ప్రార్థన ద్వారా, నేను చెప్పే వాక్యం ద్వారా, నేను చేస్తున్న పరిచయం ద్వారా ప్రభువుకు మహిమ రావాలని చాలా మంది మర్చిపోతుంటున్నారు. వాక్యం వింటున్న మన జీవితాల్లో మనము సరి చేసుకునే వారమే ఉండాలి. అపవాది మనల్ని ఏం చేస్తుందంటే మనమే హెచ్చించుకునేలా చేస్తుంది. సాతానుకు మనం చోటికూడదు, దేవునికి మాత్రం మనకు చోటిచ్చి దేవుని మయంపరిచే వారం ఉండాలని మనం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము కూడా మనము తెలుసుకునే వారం ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం రాయబడిన, ఆయన పరిశుద్ధుడు గనక ఆయనకి ఇవ్వవలసినటువంటి మహిమ, ఆయనను గణపరచవలసినటువంటి విధానం మనకు తెలుసు కనుక ఆ విధంగా మనము ప్రభువును గణపరిచే వారముగా ఉండాలి. అందుకే ఇక్కడ తిమోతి అనే మాటకు దేవుణ్ణి గణపరిచేవాడని అర్థము. మన జీవితంలో కూడా మొదటిగా మనము దేవుని గణపరిచే వారం ఉండాలి. తిమోతి వలె మనము దేవుని గణపరిచినట్లయితే దేవుడు తప్పకుండా మనమున్న ప్రభు గణపరిచేవాడైనాడు. రెండవ మాట కూడా మనము తిమోతి గురించి ఆలోచన చేస్తే, ఇక్కడ 16వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. రెండవదిగా పౌలుకు శిష్యుడు ఉంటున్నాడు. ఎవరంటే తిమోతి. తిమోతి పౌలుకు శిష్యుడుగా ఉంటున్నాడు. శిష్యుడు అనగా ఎవరంటే నేర్చుకునేవాడు. శిష్యుడు అంటే ఎవరంటే నేర్చుకునేవాడు. ఈ యొక్క పౌలు దగ్గర ఈ యొక్క తిమోతి ఏం చేస్తుంటున్నాడంట, నేర్చుకుంటున్నాడు. మన జీవితాల్లో కూడా మనము కూడా దేవుని యొక్క సన్నిధానములో ఎప్పుడు కూడా నేర్చుకునే వారం ఉండాలి. అన్ని కూడా నాకు తెలుసు అనే స్వభావాన్ని మనం విడిచిపెట్టే వారం ఉండాలి. మనము ఈ లోకంలో ఉన్నన్ని దినములు ప్రభు పాదాల ఎదుట మనం ఏం చేసే వారం ఉండాలంటే నేర్చుకునే వారం ఉండాలి. ఆయన దగ్గర మనం ఉన్నట్టయితే మనం నేర్చుకుంటాం. అన్ని మనకు తెలుసు అనుకుంటే మనం ఎప్పటికీ కూడా నేర్చుకునే వారమై ఉండం. చాలా మంది ఈ దినాలలో ఏది నేర్చుకోవాలనో ఏది నేర్చుకోకూడదో కూడా తెలియని వారుగా ఉంటున్నారు. మనం మొదటిగా గమనించినట్టయితే ఇతడు శిష్యుడు అనగా నేర్చుకునేవాడు అని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఎవరు శిష్యులు అంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే శిష్యులను ప్రభువును వెంబడించేవారు. అంతియోకులు క్రైస్తవులు అనబడేది, శిష్యులు క్రైస్తవులు అనబడేదంటే, క్రైస్తవులు అంటే ఎవరంటే నేర్చుకునేవారు, క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తును చూచి నేర్చుకునేవారు, క్రీస్తు వలె క్షమించే స్వభావం, క్రీస్తు వలె ప్రార్థన చేసే విధానం, క్రీస్తు వలె పరిచయం చేసే విధానం, ఇవన్నీ కూడా మనము క్రీస్తు దగ్గర మనం నేర్చుకునే వారముగా ఉండాలి. మనం శిష్యుడు అంటే ఎవరంటే నేర్చుకునేవాడు. ఈ లోకంలో మనము ప్రతి ఒక్కరము కూడా నేర్చుకునే వారముగా ఉండాలి. ప్రభు పాదాల ఎదుట
మనం ఆయన బోధన వింటూ ఈ లోకంలో మనమందరం కూడా నేర్చుకుంటూ ప్రభు పరిచయం చేస్తూ ముందు కొనసాగే వారముగా ఉండాలని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఇక్కడ పౌలుకు తిమోతి శిష్యుడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో కూడా మనము కూడా ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుకు మనము శిష్యులుగా ఉండి ఆయన పరిచయను ముందుకు నడిపించే వారముగా ఉండాలని ఈ సమయంలో దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా తిమోతిన మాటకు దేవుని గణపరిచేవాడని, అదేవిధంగా పౌలు శిష్యుడుగా ఉంటున్నాడు పౌలు దగ్గర తిమోతి పరిచయం నేర్చుకోవడము, ఈ విధంగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఇంకో మాట కూడా మనం చదివినట్టయితే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము అక్కడ 2వ వచనంలో రాయబడింది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 2వ వచనంలో తిమోతి గురించి రాయబడింది. అతడు లుస్త్రాలను ఇకోనియాలను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఈ తిమోతి లూస్త్రానగా తన సొంత ఊరిలో, అదేవిధంగా ఇకోనియా ప్రక్కన ఊరిలో అందరితో సహోదరులందరి ద్వారా ఇతడు ఏం పొందాడంట? మంచి పేరు పొందినవాడుగా ఉంటున్నాడు. మంచి పేరు పొందినవాడుగా ఉంటున్నాడు. చాలా మందికి మనం గమనిస్తుంటున్నాం, మన యొక్క స్వభావాన్ని బట్టి పేర్లు పెడుతూ ఉంటారు. ఒకవేళ తిరుగుబోతు అనుకోండి, వాడు తిరుగుబోతు అనే పేరు కలిగి ఉంటాడు. అదేవిధంగా త్రాగుడుబోతు అనుకోండి, మనకి త్రాగుడుబోతు అనే పేరు పెడతారు. ఈ విధంగా మనం చేసే పనిని బట్టి మనకు పేరు పెడుతూ ఉంటారు చాలా మంది కూడా. కొంతమంది తంటాల మారని కొంతమందికి పేరు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు చూసినా ఇతరులకు గొడవలు పెట్టడము, కీడు కలిగించే స్వభావం కలిగి ఉండడం, ఈ విధంగా తంటాలు పెట్టే వారిని ఏమంటారు? తంటాల మారని పేరు పెట్టడం కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ తిమోతి గురించి రాయబడింది, ఇతడు సొంత ఊరిలో అతని ప్రక్కన ఊరి వారి చేత సహోదరులు అందరి వలన ఇతడు ఏం పొందాడంటే మంచి పేరు పొందిన వాడై ఉంటున్నాడు. మన జీవితాల్లో పరిచయం చేస్తున్న మనమందరము కూడా మొదటిగా మంచి సాక్ష్యం కలిగిన వారం ఉండాలి, మంచి పేరు పొందిన వారంగా ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించునని వాక్యంలో రాయబడింది. మనం భక్తిహీనులుగా ఉండకూడదు. మనము భక్తిని కొనసాగిస్తూ మనము చేసే భక్తి ద్వారా ప్రభువుకు పేరు తెచ్చేవారముగా ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని వాక్యంలో రాయబడింది. ఐశ్వర్యము కంటే మంచి పేరు ఉండడం మేలంట. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారము కంటే దయ కోరదైనదని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మనం గమనించినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది మంచి పేరు పొందిన వారుగా ఉంటున్నారు. కొర్నేలు మంచి పేరు పొందిన వాడుగా ఉంటున్నాడు. ఇంతవరకు కూడా మనం చదివాం. తిమోతి కూడా మంచి పేరు పొందిన వాడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో కూడా పరిచయం చేస్తున్న మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారం ఉండాలి. మంచి పేరు, మంచి సాక్ష్యం కలిగి మనం పరిచయం చేసినట్లయితే మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అలా లేకుండా మనకు సాక్ష్యం లేకుండా మనం మంచి పేరు పొందిన వారంగా ఉండకుండా మనం పరిచయం చేస్తే దేవునికి మహిమ రాదు. వాక్యంలో గమనించినట్లయితే ఈ యొక్క తిమోతి తన స్వగ్రామంలో మంచి పేరు పొందిన వాడుగా ఉంటున్నాడు. పక్క ఊరిలో కూడా ఇకోనియాలో కూడా మంచి పేరు పొందిన వాడుగా ఉండడము ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇంకో మాట కూడా ఈ యొక్క తిమోతి గురించి ఆలోచన చేస్తే, తిమోతిని కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, తిమోతి నమ్మకమైన వాడని కూడా అక్కడ రాయబడి ఉంది. తిమోతి నమ్మకమైన వాడు. మనం పరిచర్య నమ్మకముగా మనము చేసేవారముగా ఉండాలి. నమ్మకముగా క్రీస్తు కొరకు జీవించే వారముగా ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది. మనం మరణించేంత వరకు కూడా క్రీస్తు కొరకు నమ్మకముగా మనము జీవించే వారం ఉండాలి. నమ్మకంగా ప్రార్థన చేసేవారం ఉండాలి. నమ్మకంగా ప్రభు యొక్క పరిచయం మనం చేసేవారం ఉండాలి. అందుకే మనము ఈ లోకంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా మనం నమ్మకముగా జీవించినట్టయితే ప్రభు ఇచ్చే జీవ కిరీటాన్ని మనం పొందుకునే వారము. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్టయితే మోషేని గురించి దేవాది దేవుడు మాట్లాడతాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇలాంటి సాక్ష్యాన్ని మనము కూడా పొంది ఈ లోకంలో జీవించే వారం ఉండాలి. మనం గమనించినట్లయితే ఈ యొక్క పౌలు గురించి కూడా రాయబడింది, పూర్వం నేను దూషకుణ్ణి, హానికరుడను, హింసకరుడు అయినప్పటికీ ప్రభువు తన పరిచర్యకు నమ్మకమైన వారిగా
ప్రభువు నన్ను ఎన్నుకున్నాడని ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు కూడా తెలియజేయడం మనం వాక్యంలో మనం చూస్తాం. ప్రభు నమ్మకమైన వారి కొరకు ఎదురు చూస్తుంటున్నారు. ఎంతవరకు మనం నమ్మకంగా ఉంటున్నామో మనకే అర్థమైపోతుంది. పరిచయలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏ విషయంలో మనము ఉంటున్నామో ఆ విషయంలో మనం నమ్మకం కలిగి లోకంలో జీవించే వారమై ఉండాలి. ఇక్కడ పౌలుకు తిమోతి ఏ విధంగా ఉంటున్నాడు అంటే నమ్మకమైన వాడుగా ఉంటున్నాడు. నమ్మకంగా పరిచయం చేసేవాడుగా ఉండడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి మనము కూడా నమ్మకముగా మనము దేవుని పరిచయం చేస్తూ నమ్మకముగా దేవునికి లోబడి జీవించినట్టయితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని వాక్యం సెలవిచ్చినట్టుగా దేవుడు మనకు తప్పకుండా దీవెనలు కలుగు చేయవాడై ఉన్నాడని ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. తిమోతి పరిచారకుడుగా ఉండడం కూడా పరిశుద్ధ గ్రంథంలో తిమోతి గురించి రాయబడింది. అంటే ఇతడు ఏం చేస్తుంటున్నాడు? పరిచయం చేసేవాడుగా ఉంటున్నాడు. పరిచారకుడు అంటే పరిచయం చేసేవాడై ఉన్నాడు. మనం కూడా పరిచయం చేయడానికి ముందుండే వారమై ఉండాలి. దేవుని యొక్క పని చేయుటకు మనము వెనకడుగు వేసేవారమై ఉండకుండా దేవుని పని చేయడానికి ముందుండే వారమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు కనుక మనము కూడా యేసుక్రీస్తు వలె మనము తగ్గించబడి పరిచర్య చేసేవారమై ఉండాలి. శిష్యుల పాదాలు ఆయన ఏ విధంగా కడిగాడు ఆ విధంగా కూడా మనము కూడా తగ్గించబడి మన హోదాలు, మన యొక్క జ్ఞానమును, మన యొక్క ఉన్నటువంటి స్థితిగతులను అన్ని కూడా పక్కన పెట్టి మనల్ని తగ్గించుకొని మనం దేవుని పరిచయం చేసేవారు. తను తగ్గించుకునేవాడు. ఆయన ప్రభు ఏం చేస్తాడు? హెచ్చించేవాడు. హెచ్చించబడిన వాడు తగ్గించేవాడై ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన రీతిగా తిమోతి వలె మనము కూడా పరిచయం చేసే వారం ఉండాలని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఇంకా మనం గమనించినట్టయితే ఈ యొక్క తిమోతి గురించి రాయబడింది, ఇతడు ప్రభు పని చేసిన వాడై ఉంటున్నాడు. పౌలు వల్లే ఏ విధంగా పని చేశాడంట? పౌలు వల్లే దేవుని పని చేసిన వాడై ఉంటున్నాడు. పౌలు ఏ విధంగా దేవుని యొక్క పని చేశాడు? సమస్తాన్ని విడిచిపెట్టి అతడు కష్టపడుతూ డేరాలు కుట్టుకుంటూ అతను ఎంతగా ప్రభు యొక్క పరిచయ కొరకు ప్రయాసపడ్డాడు. ఆ విధంగా దేవుని యొక్క పని చేయడానికి తిమోతి కూడా ఆ విధంగా ప్రయాసపడినట్లు వాక్యంలో రాయబడి ఉంది. పౌలు జీవితంలో గమనించినట్టయితే ఇతడు ఎన్నో శ్రమలకు గురైన వాడు, ఎన్నో ఇబ్బందులకు గురైన వాడు. ఎంతో మందిని ఇతని హాని చేసినప్పటికీ ప్రభు యొక్క పనిని నమ్మకం వచ్చేశాడు పౌలు. అదే విధంగా పౌలు వలె దేవుని యొక్క పని చేసిన వాడుగా ఉంటున్నాడు తిమోతి. మన జీవితాల్లో కూడా మనము కూడా ఎన్ని శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రభు యొక్క పనిని మనం నమ్మకంగా చేసేవారం అన్నారు. ఇతడు ఆకలి దప్పులుకున్నాడు పౌలు. ఇతడు జీవితంలో మనం చూసినట్టయితే ఇతడు ప్రయాణం వెళ్ళేటప్పుడు ఒక ఓడ బ్రద్దలు కావడం, అతన్ని సొంత వారే అతనికి హాని తల్లిపెట్టడం, అతనికి దగ్గర ఉన్నవారే అతనికి ఇబ్బందులు గురి చేయడం, ఇతడు ఎంతగానో ప్రభు యొక్క పని కొరకు ప్రయాసపడ్డాడు. అదేవిధంగా ఈ యొక్క తిమోతి కూడా పౌలు వలె ప్రభు పని చేసిన వాడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో కూడా ప్రభు పని మనమే ఏ విధంగా చేసేవారం అంటే అంతం వరకు ప్రభు పనిని మనం చేసేవారం అంట. ప్రభు వచ్చేంత వరకు కూడా ప్రభు పనిని నమ్మకంగా మనము చేసేవారం అంట. ఈ విధంగా మనము కూడా మన దగ్గర ఉన్నటువంటి వారము ఇతరులను కూడా మనం ఏం చేసేవారం అంటే ప్రభు పని నేర్పిస్తూ, ప్రభు పరిచయం నేర్పిస్తూ, అనేక మందిని శిష్యులుగా చేస్తూ ప్రభు పరిచయలో మనము ముందుకు నడిపించే వారమై ఉండాలి. ఈ యొక్క సమయంలో తిమోతి గురించి మనం ధ్యానం చేశాం. తిమోతి అనే మాటకు దేవుని కనపరిచేవాడని వాక్యంలో రాయబడిన రీతిగా అదేవిధంగా తిమోతి ఈ యొక్క పౌలుకు శిష్యుడుగా ఉండడము, అదేవిధంగా తిమోతి మంచి పేరు పొందిన వాడు ఉండడము, తిమోతి నమ్మకమైన వాడుగా ఉండడము, తిమోతి పౌలు వలె దేవుని పని చేసిన వాడుగా ఉండడము, ఈ విధంగా తిమోతి గురించి మనం ధ్యానం చేసుకుని ఉంటున్నాం. ఈ విధంగా మనము కూడా నమ్మకంగా దేవుని పరిచయం చేస్తూ నమ్మకంగా క్రీస్తు కొరకు జీవించి ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకొని రానున్న దినాల్లో ఆయన సేవను మరింత గొప్పగా చేయలాగున ప్రభు అట్టి కృప మనందరికీ కూడా దయచేయలాగున ఆయన సహాయం చేయలాగున మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మన వినికిడులు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె. ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి మరొకసారి వందనాలు. అందరికీ కూడా వందనాలు.